దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి నా ఉదయపూర్వక వందనాలు. నా పేరు లాదర్ బ్రదర్. ఈడే లాస్ట్ వరకు చూడండి. మన దగ్గర మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. ఏది తీసుకోవాలో మనకు తెలుసు. ఎందుకంటే జీవాత్మ మనలో ఊది ఉన్నాడు. ఆ ఆత్మ దేవుడి దగ్గరికి పోయి దేవుడి కానించి వచ్చింది. నరుడికి దేవుడు పెట్టిన దీపము, ఆ దీపము ఆరిపోకుండా చూసుకోవాలి. దేవుడు ఇచ్చిన ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మట్టిని తీసి బొమ్మని చేసి జీవాత్మ ఊది ఉన్నాడు. ఆ ఆత్మ జీవాత్మ ఊది ఉన్నాడు. ఆదాముని తయారు చేసి ఆత్మ ఊది ఉన్నాడు. ఆత్మ జీవాత్మ ఊది ఉన్నాడు. అలానే నాలో నీలో కూడా ఆయన ఆత్మ ఉంది. జీవాత్మ కుమార్తెల. ఎందుకంటే ఆదాముని తయారు చేసి అక్కడ నిలబెట్టి ఉన్నాడు. ఎందుకంటే చల్లపొద్దున ఆదాం అనగానే కుమారుడు పరిగెత్తుకొని వచ్చేవాడు. ఎంతో ప్రేమ పొందుకుంటా ఉండేవాడు. ఎంతో ఆ ప్రేమ శ్రేష్టమైన ప్రేమ యేసు పువ్వు కానీ తండ్రి కాంచి పొందుకుంటా ఉండే. అది ఎంత విలువైన ప్రేమ, శ్రేష్ట ప్రేమ. అది వర్ణించలేక ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమను పొందుకుంటా ఉన్నాడు. ఆ ప్రేమని నువ్వు నేను పొందుకుంటున్నామా? ఆ ప్రేమ ఇప్పుడు ఆత్మస్వరూపుగా ఉంది. అది యాజకులు మూలంగా ప్రకటించబడుతుంది. వాక్యం మూలంగా మనము తీసుకోవచ్చు ఆ ప్రేమని. ఎందుకంటే ఇక్కడ ఈ లోకముల ప్రేమ వ్యర్థము, దాంట్లో జీవం లేదు. దమ్మం. దేవుడి ప్రేమ శ్రేష్టమైనది, అది జీవం గల ప్రేమ. ఎందుకంటే ఆదామును గాడు నిద్ర కలుగు చేసి ఒక ఎముక తీసుకున్నాడు. ఆదాము నుంచి నారి అని పేరు పెట్టుబడి స్త్రీ, సాటి స్త్రీని ఆదాముకి సమకూర్చబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలు చేష్టగా ఉండమన్నారు. అందుకు ఆమె ఆ తోటలో నిలబెట్టి ఇక్కడ మంచి ఉంది, చెడు ఉంది, మీరు మంచి తీసుకోండి అని దేవుడు తెలియపరుచున్నాడు. తర్వాత సర్పం అవలోకి వచ్చేసింది. ఎందుకంటే ఆదాము లొంగట్ల అవ్వమ్మలోకి వచ్చేసి అది రమ్యంగా కనిపించి ఆ పండు అవ్వమ్మ తిని తర్వాత భార్య మాట భర్త విన్నాడు. భర్త కూడా ఆదాము తినగానే ఆదాము అనగానే ఇక్కడ అడ్డుపడ్డది. అందుకు ఇక్కడ ఎలాగుంటుంది మగవాడికి. తర్వాత దేవుడి మాట అని వినల. దేవుడి మాట పక్కన పెట్టి ఉన్నాడు. నువ్వు నేను కూడా దేవుడి మాట వింటున్నామా? పక్కన పెడుతున్నామా? సహోదరాల ఆ దేవుడి మాట లోబడలేదు కాబట్టి పక్కకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఎందుకంటే పక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు. దేవుడి మాట పక్క వెళ్ళిపో. నువ్వు కూడా నేను కూడా తప్పు చేస్తున్నామా? ఎందుకంటే ఈ లోకంలో మంచి పెట్టాడు, చెడు పెట్టాడు అంటున్నాడు కదా. మనం కూడా తప్పు చేస్తున్నామా? పాన్ పరాకులు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు, వేకాడు కావచ్చు, ఈ లోకంలో అనేక వ్యసనాలు కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, అబద్ధకాలు కావచ్చు, మోసం కావచ్చు, బూతులు కావచ్చు. ఎందుకంటే దేవుడు ఆయన్ని విసర్జించమంటున్నాడు. ఎందుకంటే మంచి పెట్టాడు అక్కడ. ఆదా మంచి తీసుకోకుండా చెడు తీసుకున్నాడు. దేవుడి మాటకి లోబడలేదు. మనం కూడా దేవుడి మాటకి లోబడాలంటున్నాడు దేవుడు. ఎందుకంటే అందుక ఆదికాండం 3:16-10 తెలియపరుస్తుంది వాక్యము. ఎందుకంటే పాపం అనే జీవితం మరణం అంటున్నాడు. ఆ మరణము ఎందుకంటే ఆ మరణం తప్పించడానికి నిన్ను నన్ను యేసు ప్రభు కలవరి శిలువలో బలియాగమై ఉన్నాడు. నీకు నాకు మరణం లేదు. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చి ఆయన ప్రేమిస్తున్నాడు, దగ్గర తీసుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ ఆదాము వాళ్ళు కోల్పోయినారు. ఆ ప్రేమ నీకు నాకు ఇస్తున్నాడు సహోదరాల. ఆ ప్రేమను మనం పొందుకుందామా? రుచి చూద్దామా? అది యేసుక్రీస్తు కలవరి ప్రేమ.
శ్రేష్టమైన ప్రేమ. ఈ లోకంలో ప్రేమ ఎంతో మోసపూరితమైన ప్రేమ. ఎందుకంటే ఆదాముని పిలవంగానే ఆదాము అనగానే తండ్రి అని వచ్చాడు. అబ్బా! ఆ ప్రేమ ఎంతో మధురంగా ఉంది. ఎంతో విలువైంది. ఎంతో శ్రేష్టమైన ప్రేమ. ఒక తండ్రి ప్రేమ ఎంతో కుమారుని అద్దుకున్నట్టుగా ఈ లోకంలో మన తల్లిదండ్రుల ప్రేమ ఎంతో శ్రేష్టమైనది మనల్ని అద్దుకుంటుంది. అలానే పరలోక తండ్రికి మనం లోబడి మాట విన్నట్టుగా ఇక్కడ ఈ లోకంలో తల్లిదండ్రులకు కూడా మాట వినాలి. విన్నప్పుడే మనకి మంచి మార్గంలో నడిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడైనా గాని నువ్వు నేను తప్పిపోయామా? ఆ ప్రేమ దగ్గరికి వద్దాం. ఆ ప్రేమను పొందుకుందాం. ఎందుకంటే ఆదాము వాళ్ళు కోల్పోయి ఉన్నారు ఆ ప్రేమని. ఆ ప్రేమని నీకు నాకు అందిస్తున్నాడు సహోదరుడా, సహోదరాలా. ఒక్కసారి గమనిద్దాం. ఆ ప్రేమ ఒక యాజకుల మూలంగా తెలియపరుస్తున్నారు. వాక్యం మూలంగా తెలియపరుస్తున్నారు. ఎందుకంటే టీవీ ద్వారాగా ఆ ప్రేమను ప్రకటించబడుతుంది. ఫోను ద్వారా ప్రకటించబడుతుంది. కోటాలు పెట్టి ప్రకటించబడుతుంది. సండే, ఆదివారం వాక్యం మూలంగా కరపత్రుల మూలంగా ప్రకటించబడుతుంది. ఇప్పుడు ఈ మాటల మూలంగా మీకు గూడక నా ద్వారాగా ప్రకటించబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. ఆ ప్రేమని ఆదాము కోల్పోయినాడు. మనం పొందుకుంటున్నాం ఆ ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి రాదు. ఒక స్నేహితుడి కానించి రాదు. ఒక చుట్టాల బంధువుల కానించి రాదు. ఆ ప్రేమ ఎంతో విలువైన ప్రేమ. తల్లిదండ్రులు మనకి బాత్రూమ్ ప్యాస్ ఇలాగ ఉన్నప్పుడు కూడా దాంట్లో పడిపోయినప్పుడు కడిగి ఎంతగా ఫ్రెష్‌గా దగ్గరికి అద్దుకుంటున్నారు. దేవుడు అంతకంటే విలువైన ప్రేమ చూపెట్టి ఉన్నాడు. ఆయన స్వరూప పోలికలు తీసుకొని ఆయన దగ్గరికి తీసుకొని ఆయన ప్రాణం పెట్టినంత ప్రేమ మన పైన చూపెట్టి ఉన్నాడు. సహోదర సహోదరులు ఒకసారి గమనించండి, ఆలోచించండి. ఎందుకంటే నరుడికి దేవుడు పెట్టిన దీపము, ఆ దీపమే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ క్రీస్తు సంబంధులు మనం అంతా కూడా. ఎందుకంటే ఆత్మ ఉండబట్టే. ఎందుకంటే ఆయన ఆరాధిస్తున్నాం, తండ్రిని స్తుతిస్తున్నాం, దేవుడికి మహిమ పొందుతున్నాం. నువ్వు స్తుతిస్తున్నావా? ఆరాధన చేస్తున్నావా? దేవుడి సన్ని నిలబడుతున్న ఒక్కసారి గమనించు. ఒక్కసారి గమనించు. ఎందుకంటే ఆ పాపం మూలంగా ఆదాము కోల్పోయి ఉన్నాడు. ఎందుకంటే ఆ పాపం నుంచి నిన్ను నన్ను విడిపించి యేసుక్రీస్తు ప్రేమను బట్టి మన దగ్గరికి తీసుకున్నాడు. సహోదరా, సహోదరాలా. ఎందుకంటే ఈ ప్రేమని మనం అనేక మందికి కూడా తెలియపరుద్దాం. వాళ్ళు కూడా పొందుకుంటారు. ఎందుకంటే పాపం అనే జీతం మరణం అంటాడు. ఆ మరణాన్ని నుంచి ఇడిపిద్దాం ప్రజల్ని. నరకం నుంచి ఇడిపించి నిత్య రాజ్యంలో ఉంచుదాం మనతో కూడా. ఎందుకంటే ఆ ప్రేమ శ్రేష్టమైనది. అబ్బా! ఎందుకంటే తండ్రి పిలవంగానే ఆదాము వచ్చి తండ్రి అని ఎంతో ప్రేమ చూసినట్టుగా ఆ ప్రేమని ఎంతో పొందుకుంటా ఉన్నాడు. తేనెటీగ మకరందం లాక్కున్నట్టుగా తండ్రి కాంచి లాక్కుంటా ఉన్నాడు ఆ ప్రేమను మొత్తం గుజ్జు. అలాగని మనము కూడా దేవుడి ప్రేమను పొందుకుందాం. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమను పొందుకుందాం. దేవుడి మాట మనం ఎట్టివేయకుండా తీసుకుందాం. తల్లిదండ్రుల మాటను ఎట్టుకొని తీసుకుందాం. ఈ లోకంలో ప్రేమ మోసపూరితమైన ప్రేమ. ఎందుకంటే సహోదర సహోదరాల ఈ లోకంలో ప్రేమ మోసపూరితమైన ప్రేమ. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ నన్ను మోసం చేసింది. కానీ యేసుక్రీస్తు కలవరి ప్రేమ ఎందుకంటే నన్ను అద్దుకుంది, నన్ను తీసింది, నన్ను లేవనెత్తుంది ఆ ప్రేమ. ఎందుకంటే ఈ లోకములో పడిపోతాడు ఎవడైనా కూడా. యేసుక్రీస్తు లేవనెత్తుతాడు, నన్ను లేవనెత్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ ఇప్పుడంతా ప్రతి ప్రపంచంలో ప్రకటించబడుతుంది. యేసయ్య ప్రేమ, యేసయ్య మాటలు ఈడే ద్వారా మీకు కూడా వచ్చింది. ఎందుకంటే సాతాను వెరకి వేసినట్టుగా గాలము వేస్తా ఉన్నాడు. ఒకసారి వేస్తాడు, పడ్డాడు. రెండోసారి, మూడోసారి పడతారు. ఎందుకంటే సహోదర సహోదరాల ఆ ప్రేమ ఎందుకంటే ఎందుకంటే తండ్రి చూపెడుతున్నాడు ఆ ప్రేమ. ఎందుకంటే నీ పీరాలు చూపెట్టలేడు, నీ పీడు చూపెట్టలేడు. ఆ ప్రేమ యేసయ్య చూపెడుతున్నాడు.
ఎందుకంటే ఆ ప్రేమ ఈ లోకంలో ప్రేమ ఎందుకంటే దేవుణ్ణి దుఃఖపెట్టుద్ది. తల్లిదండ్రులు దుఃఖపెడతా ఉంటారు, మీరు దుఃఖపెడతారు. ఎందుకంటే ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. అది వర్ణించలేని ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ నీ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. నేనైతే ఆ ప్రేమను వద్దని కొడక దేవుడు బైబిల్ కూడా చింపేసిరేసా. అదే ప్రేమ నేను ఇప్పుడు పొందుకొని అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆదాము అవ్వల కొలిపిన ఆత్మ నీలో నాలో ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆ ఆత్మే దేవుణ్ణి ఘనపరుస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ మాటలు వినండి, అనేక మందికి కూడా తెలియపరచండి. మనము అగ్నిలోంచి లాగినట్టుగా కొన్ని ఆత్మలు లాగే దేవుడి దగ్గర నిలబెడతాం. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను పాపం నుంచి విడిపించాలని ఆయన ప్రయాసపడి ప్రాణం పెట్టున్నాడు. ఎందుకంటే ప్రయాసపడి భారము సముద్రం నా వద్దకు రమ్మని ఆయన దోషిని అంటున్నాడు. ఆయన వద్దకు వచ్చేవాడు ఇప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో దుఃఖం ఉంటుంది, ఈ లోకంలో వేదన ఉంటుంది, ఈ లోకంలో సమస్యలు ఉంటాయి, ఈ లోకంలో బాధలు వేదన ఉంటుంది. పరలోక రాజ్యం దుఃఖం ఉండదు, వేదన ఉండదు, సమస్య ఉండదు. అక్కడ నిత్యము ఆనందం ఆయన మహిమలో గణపరుస్తూ ఉంటాం. నువ్వు నేను గణపరిచేవాడుగా ఉన్నామా? నువ్వు నేను దేవుడి గురించి సువార్త ప్రకటించే వాళ్ళుగా ఉన్నామా? ఎందుకంటే ఇంకా ఈ లోకములో మాయ, ఆ మాయ అయిన ప్రేమలో పడిపోయి నశించేవాడిగా రాలుగున్నావా కుమార్తెరాలా? అందుకని నశించిన వాటికి దేవుడు ఎతికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. చేతులు జోడించి అడుగుతున్నాడు, రమ్మంటున్నాడు. ఆయనకు వద్దకు వచ్చినవాడు కొడుక. ఆయన తల్లి తన బిడ్డని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంటా అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకములో నిన్ను ప్రేమించి కుమారుడు మోసం చెయ్యొచ్చు, కన్నీటి దుఃఖంలో ఉండొచ్చు. ఆ దుఃఖని సమాపన చేసి కన్నీరు తుడుతున్నాడు అంటాడు. అలానే ఈ లోకములో కుమార్తెలు నిన్ను మోసం చేసి సహోదరుడా దుఃఖ పెట్టండొచ్చు. ఎందుకంటే ఆ దుఃఖము దేవుడు తీసుకుని నాట్యంగా మారుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చనిపోవాలనుకుంటున్నావే కుమార్తెరాల కుమారుడా, ఈ లోకంలో ప్రేమ నేను మోసపోయానని. ఇగో నువ్వు చనిపోయిన స్థితిలో యేసుప్రభు చనిపోయాడు, నీకు మరణం లేదు. ఇదిగో తండ్రి నేను ఈ పాపం చేస్తున్నాను, దేవుడి దగ్గర అడుగు క్షమాపణ, నీ తల్లిదండ్రుల దగ్గర అడుగు. దేవుడు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆదాము అడగలేకపోయి ఉన్నాడు. నిన్ను నన్ను దేవుడు అడగమంటున్నాడు. అడిగితే గొప్ప విడుదల ఉంది, గొప్ప సంతోషం ఉంది, నరకం నుంచి విడిపించి పరలోక రాజ్యం ఉంది. ఎందుకంటే ఈ మాటకు లోపడదాం, తండ్రి ప్రేమను పొందుకుందాం. ఆ ప్రేమ ఎంతో విలువైంది. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.